ఆషాఢమాసం వచ్చిందంటే చాలు ఆడవాళ్లంతా గోరింటాకు పెట్టుకుంటారు. అయితే గోరింటాకు చెట్టు వెనక చాలా చరిత్ర ఉంది. గౌరీదేవి చిన్నప్పుడు తన స్నేహితులతో కలిసి వనంలో ఆడుకునే రజస్వలవుతుంది. ఆ రక్తపు చుక్క నేలకు తాకిన వెంటనే అది ఓ మొక్కగా పుడుతుంది. అక్కడున్న వాళ్లంతా ఈ విషయాన్ని పర్వతరాజుకు చెప్తారు. అప్పుడు పర్వతరాజు సతీ సమేతంగా ఆ మొక్కను చూసేందుకు వస్తాడు. కానీ అప్పటికే ఆ చెట్టు పెద్దదై, నేను సాక్షాత్ పార్వతీ రుధిరాంశతో జన్మించాను, నా వల్ల ఈ లోకానికి ఏ ఉపయోగం ఉంటుందని పర్వతరాజును అడుగుతుంది. అప్పుడు గౌరీదేవి ఆ చెట్టు ఆకు కోయగానే ఆమె వేళ్లు ఎర్రగా మారిపోతాయి. అయ్యో, నా బిడ్డ చెయ్యి కందిపోయిందని పర్వతరాజు అనుకుంటాడు. కాని అంతలోనే పార్వతి తనకు ఏ విధమైన నొప్పి కలగలేదని, పైగా చాలా అందంగా అనిపిస్తోందని చెబుతుంది. అది విన్న పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా ఈ గోరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధి చెందుతుందని అంటాడు. గౌరీదేవి రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుందని, అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుందని, స్త్రీల చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుందని వరమిస్తాడు. అయితే నుదుటన కూడా ఈ ఆకులతో బొట్టు పెట్టుకుంటే కుంకుమకు ప్రాధాన్యం తగ్గిపోతుంది కదా. అదే విషయాన్ని కుంకుమ గౌరీదేవిని అడుగుతుంది. అప్పుడు ఈ ఆకులు నుదుటున పెట్టుకుంటే అది పండదు అని అంటుంది. కావాలంటే మీరు కూడా ఎప్పుడైనా ప్రయత్నించి చూడండి. గోరింటాకు నుదుటన పండదు. గౌరీదేవి ఇంట్లో పుట్టింది కాబట్టి గౌరింటాకు అని ఆ చెట్టుకు పేరు వచ్చింది. కాలక్రమేణా అదే గోరింటాకుగా మారింది. ఇక ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడానికి కూడా కారణం ఉంది. గోరింటాకు సంవత్సరానికి ఒకసారి ఆషాఢ మాసంలో పుట్టింటికి అంటే గౌరీదేవి ఇంటికి పోతుందంట. అయితే తను అక్కడున్నప్పుడు కూడా భూలోకంలో తనను మర్చిపోకుండా ఉండాలని వరం కోరిందట. పార్వతీదేవి గోరింటాకు ఇచ్చిన వరం వల్ల ప్రతి సంవత్సరం ఆషాఢంలో ఆడవాళ్లంతా గోరింటాకును పెట్టుకుంటారు. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడానికి శాస్త్రీయ కోణం కూడా ఉంది. ఆషాఢమంటే వర్షాకాలం. ఈ సమయంలో సూక్ష్మ క్రిములు పెరిగి అంటువ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. గోరింటాకు పెట్టుకుంటే అందులో ఉన్న ఔషధ గుణాల వల్ల సీజనల్ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. ఇది ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం వెనుకున్న కథ.